హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ డైరీ. నేను శ్రీదేవి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన డైరీలో రెసిపీ ఏంటంటే జాబ్ హోల్డర్స్ అలాగే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదండి. వాళ్ళు పొద్దున్నే పప్పు నానబెట్టుకొని వెళ్ళి అలాగే సాయంత్రం వచ్చాక మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసుకొని అదంతా లాంగ్ ప్రాసెస్ కదా, అలాగే చేయడానికి కూడా చాలా కష్టం అవుతుంది. సో అందుకని చెప్పి ఏమాత్రం పప్పు నానబెట్టకుండా పిండి రుబ్బుకోకుండా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అలాగే పిల్లలకి ఎంతో నచ్చే ఎగ్ స్టఫ్ చేసి ఇడ్లీ చూపిస్తున్నాను. దీనికి కాంబినేషన్గా మంచి టొమాటో చట్నీ కూడా చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోస్ని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. తీసుకొని అందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పెరుగు తీసుకోండి. అది పుల్లగా ఉన్నా పర్వాలేదు. 1 కప్పు పెరుగు తీసుకోండి. అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి, అన్నీ కలిసేలాగా. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి వాటర్ పడుతుంది అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి 1/2 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ను కూడా ఒక్కసారిగా పోయకండి, ఎందుకంటే కన్సిస్టెన్సీ లూజ్ అవుతుంది. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోండి. టోటల్గా నాకు 1 కప్పు వాటర్ అయితే పట్టాయండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పోసాను కదా, ఇది బాగా మిక్స్ చేసుకొని దీని మీద ప్లేట్ పెట్టేసుకొని మినిమం ఒక 1/2 అవర్ నానాలండి పిండి. తర్వాత నేను ఇక్కడ 2 బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నానండి. పైన పెంక్ అంతా తీసేసుకొని ఎగ్స్ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఎగ్ స్టఫ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇప్పుడు ఎగ్స్ని సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్క ఎగ్ వచ్చి 4 ఇడ్లీకి సరిపోతుంది. అందుకనే ఒక్కొక్క ఎగ్ని 4 స్లైసెస్ లాగా కట్ చేయండి. నేను 2 తీసుకున్నాను కదా, 8 స్లైసెస్ వచ్చాయి నాకు. నేను అందుకే 2 ప్లేట్స్ వరకే ఎగ్ స్టఫ్డ్ ఇడ్లీ వేసాను, మిగతావి మామూలు ఇడ్లీ వేసేసాను. ఎగ్ కట్ చేసేటప్పుడు స్మూత్గా కట్ చేయండి, ఎందుకంటే అందులో ఆ ఎల్లో సొన ఉంటుంది కదా, అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే స్మూత్గా కట్ చేసుకోండి. ఎగ్స్ అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే మన పిండి 1/2 అవర్ తర్వాత చూస్తే పిండి చూడండి టైట్ అయింది కదా, దగ్గర పడింది, చాలా చిక్కగా ఉంది కదా. ఇలాగే వేసుకుంటే ఇడ్లీ చాలా గట్టిగా ఉంటుంది. నేను ఇందాక 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు మరో 1/2 కప్పు పట్టాయి. మన ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ పోసుకోండి. ఫస్ట్ 1/2 కప్పు, నెక్స్ట్ 1/2 కప్పు, మొత్తం టోటల్గా 1 కప్ ఆఫ్ వాటర్ సరిపోయాయండి నాకు. చూడండి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని, ఇది మనం మామూలు పిండితో వేయట్లేదు కదా, సో అందుకని ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ గ్రీస్ చేసుకోండి. మామూలు పిండితో అయితే ఇడ్లీ చక్కగా వచ్చేస్తాయి స్మూత్గా, కానీ ఇది రవ్వతో చేస్తున్నాం కదా, సో అందుకని ఆయిల్ అప్లై చేసుకోండి. తర్వాత సాల్ట్, ఫస్ట్ సాల్ట్ చిటికెడు వేసుకోండి. తర్వాత కారం కూడా సేమ్ చిటికెడు కారం కూడా యాడ్ చేసుకొని, తర్వాత మిరియాల పౌడర్ కూడా లైట్గా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి ఇందులో పెట్టుకొని ఎగ్ పైన కూడా మిరియాల పౌడర్ని ఒకసారి స్ప్రింకిల్ చేసుకోండి. మీకు కావాలంటే చాట్ మసాలా ఆర్ గరం మసాలా అట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆ ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి. చూడండి ఇలా పెట్టేసుకొని పైన కూడా మీకు కావాలంటే వేరే ఫ్లేవర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. నేను జస్ట్ పెప్పర్ పౌడర్ మాత్రం వేసాను. తర్వాత పిండి లైట్గా వేయండి, ఎక్కువ వేసేసారంటే
ప్లేట్ అంతా ఫామ్ అవుతుంది. తర్వాత ఇడ్లీ షేప్ సరిగా రాదు, అందుకే పిండి తక్కువే పడుతుంది. తక్కువ వేసుకొని తర్వాత మిగతావన్నీ కూడా వేసుకొని అలా స్టాండ్కి పెట్టేశాను. నాకు ఇక్కడ 1 కప్పు రవ్వకి 4 ప్లేట్స్ ఇడ్లీ వచ్చాయండి. అందులో 2 ప్లేట్స్కేమో ఎగ్ స్టఫ్ చేశాను, మిగతా 2 ప్లేట్స్ మామూలు ఇడ్లీ వేసేసాను. ముందుగానే స్టవ్ మీద వాటర్ పోసుకొని ఇడ్లీ పాత్ర స్టవ్ మీద ఉంచాను. అవి మరిగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో పెట్టుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేశాను. తర్వాత ఇక్కడ టొమాటో చట్నీ సంగతి చూద్దాము. టొమాటోస్ ప్రైస్ వచ్చేసి చాలా బాగా ఉందండి. కేజీ వచ్చేసి 100 రూపీస్ అంట. సో అందుకని చెప్పి నేను ఒక్క టొమాటోతోనే చేస్తున్నాను చట్నీ. అయితే బిగ్ సైజు 1 టొమాటో తీసుకున్నాను, అలాగే 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ముందు పచ్చిమిర్చికి అట్లా ఘాట్లు పెట్టుకోండి, లేదంటే పేలుతాయి, అందుకనే ఘాటు పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గారెలు తీసుకునేది గంటె ఉంటుంది కదా, దాంతో స్టవ్ మీద పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హైలో పెట్టారంటే పైన మాడిపోతుంది కానీ పచ్చిమిర్చి లోపల మగ్గదనమాట. నేను ఆయిల్లో ఫ్రై చేసి చేయట్లేదు, ఇది జస్ట్ ఇట్లా స్టవ్ మీద కాల్చి చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చిని కిందది పైకి పైది కిందకి టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కాల్చుకోండి. పచ్చిమిర్చి అయితే శుభ్రంగా కాలిపోయింది. వాటిని తీసి ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. తర్వాత సేమ్ అలానే టొమాటో కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించాలి. లో ఫ్లేమ్లోనే పెట్టండి, అప్పుడు టొమాటో లోపల కూడా మగ్గుతుంది, ఎందుకంటే పెద్ద సైజు కాయ కదా. ఫ్లేమ్ హైలో ఉందంటే పైన అంతా మాడిపోతుంది కానీ లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కిందది పైకి పైది కిందకి టర్న్ చేసుకుంటూ మొత్తం ఈవెన్గా కాలేలాగా కాల్చుకోండి. చూడండి, టొమాటో కూడా చక్కగా స్మూత్గా కాలిపోయింది. ఆ పైన బ్లాక్ కలర్ది అంత స్కిన్ కూడా ఏం తీనవసరం లేదండి, అది కూడా నూరుకోవచ్చు. నేను మిక్సీ వేయట్లేదండి. ఆ టొమాటోను కూడా తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకున్నాను. రోట్లో నూరుతున్నాను అనమాట. అందుకోసం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. ఫస్ట్ జీలకర్ర వేసి జీలకర్ర మెత్తగా నలిగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు వేసాను. వెల్లుల్లి రెమ్మలు ఒక 3 తీసుకున్నాను. ఇవి కూడా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చిని మగ్గించి పక్కన పెట్టుకున్నాం కదా, దానికి కాడ తీయకూడదు ఫస్ట్, ఎందుకంటే తర్వాత తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలాగే కాల్చుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది కాడ ఉంటే. అందుకని కాడ ఉంచుకొని కాల్చుకోండి. ఇప్పుడు నూరుకునేటప్పుడు కాడ తీసేసుకొని రోట్లో వేసుకొని నూరుకోండి. తర్వాత పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత ఆ టొమాటోను కూడా వేసేసాను. టొమాటోని వేసి బాగా దంచకండి, ఎందుకంటే ఆ టొమాటోలో వాటర్ వచ్చి మన మొహాన పడతాయి. సో అందుకని చెప్పి జస్ట్ స్మూత్గా ప్రెస్ చేయండి, దంచకుండా ప్రెస్ చేయండి, లేదంటే రౌండ్గా ఇట్లా నూరుకోండి, అంతేకాని దంచకండి. అలా స్మూత్గా ప్రెస్ చేసిన తర్వాత కల్లుప్పు, అసలు మనం సాల్ట్ యాడ్ చేయలేదు కదా, నేను కల్లుప్పు వేసాను. కల్లుప్పు వేస్తే త్వరగా కూడా నలుగుతుంది. ఈ టొమాటో కూడా మెత్తగా అయ్యేలాగా నూరుకోండి. చూడండి, చక్కగా నలిగిపోయింది, ఎంత వాటర్ ఉందో. ఇలా ఈ కన్సిస్టెన్సీలో నలిగితే చాలండి, మరీ మెత్తగా అన్నా కూడా అవ్వదు. ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత దీన్ని తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి. తర్వాత ఈ చట్నీని మనం పోపు పెట్టుకోవడమేనండి. స్టవ్ మీద నా చిట్టి మట్టి పాత్రను పెట్టాను. పెట్టుకొని తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాయిపప్పు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని తర్వాత వెల్లుల్లి ఒక 2 క్రష్ చేసి వేసాను. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు 2 రెమ్మలు అయితే వేసాను. తర్వాత
ఇంగువ ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. లేదు ఇంగువ మీకు నచ్చదనుకుంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. నేనైతే ఇంగువ కూడా కొంచెం వేసాను. తర్వాత ఆ చట్నీని కూడా ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకున్నాను. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. ఇందులో మనకి చింతపండు కూడా ఏమీ అవసరం ఉండదండి, ఎందుకంటే 2 పచ్చిమిర్చే కదా మనం తీసుకుంది. లేదు మీకు బాగా ఘాటుగా ఉంది అని అనుకుంటే ఒక రెమ్మ చింతపండు కూడా యాడ్ చేసుకొని నూరుకోండి. ఇప్పుడు టేస్టీ మన టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత పైన కొత్తిమీర చూడండి ఎలా వాడిపోయిందో. ఈ ఎండలకి మనమే వాడిపోతున్నాము. ఈ కొత్తిమీర అంతా అదైతే వాడిపోయింది. అందులో వేసుకొని ఒకసారి తిప్పేసుకున్నాను. మన టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ ఇడ్లీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూడండి. ఇడ్లీ మామూలు ఇడ్లీ లాగా మనం ప్రెస్ చేస్తే తెలియదండి, చాకుతో ఒకసారి అలా గుచ్చితే ఏమీ అంటకుండా వచ్చిందంటే మన ఇడ్లీ చక్కగా బాయిల్డ్ అయిపోయినట్లే. తర్వాత ఒక 5 మినిట్స్ అయిపోయినా కూడా వెంటనే తీయకండి. ఒక 5 మినిట్స్ అలా చల్లారిన తర్వాత తీస్తే ప్లేట్స్కి ఏమాత్రం అంటుకోకుండా చక్కగా వస్తాయన్నమాట. మామూలు ఇడ్లీ అయినా సరే మనం వెంటనే తీయకూడదు కదా, వెంటనే తీసామంటే అవి రావన్నమాట. చూడండి మన ఇడ్లీ అయితే ఎంత తెల్లగా మల్లెపూలాగా రెడీ అయిపోయాయి. సేమ్ మామూలు ఇడ్లీలానే ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మన టేస్టీ ఇడ్లీ అండ్ టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. స్టఫ్డ్ ఎగ్ ఇడ్లీ సూపర్గా ఉందండి. అసలు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా లైక్ చేస్తారు. ఎప్పుడు మామూలు ఇడ్లీ తినాలన్నా కూడా బోర్ కొడుతుంది వాళ్ళకి. అండ్ ఇంకా ఈ సమ్మర్లోనేమో ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు, అందుకని ఇడ్లీలోనే ఇలా వెరైటీగా చేసి పెట్టండి, డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే టొమాటో చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది స్మోకీ ఫ్లేవర్ వచ్చి ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.